ఈ వీడియో అయితే మీరు ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మేము ఒక స్పెషల్ టెంపుల్కి వెళ్ళాము. చాలా చాలా బాగుంది. చెప్పండి, ఇప్పుడు మనం ఏ టెంపుల్కి వచ్చినాం చెప్పండి. ఏం టెంపుల్? టెంపుల్ పేరు ఒక్కరన్నా చెప్పండి. నో, రామేశ్వరం కాదు, రామనేశ్వరం టెంపుల్. ఫ్యామిలీ అందరం కలిసి మేము యాదగిరిగుట్టకి ప్లాన్ చేసామన్నమాట. సో చాలా రోజులు అయింది ఫ్యామిలీ అసలు గెట్ టుగెదర్ చేయక, కానీ మేము ఇలా ప్లాన్ చేసాము. సో ఇంకా మేము 5 minutesలో రెడీ అయిపోయామన్నమాట. చూసారు ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయ్యాము. గర్ల్స్ అందరూ ట్రెడిషనల్గా రెడీ అయితే అసలు ఆ వైబే వేరు. ఇంకా మా అక్కలు అందరూ ట్రెడిషనల్గా రెడీ అయ్యారు. ఇంకా మా పెద్ద మమ్మీ వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా ట్రెడిషనల్గా రెడీ అయ్యారు. సో ఇక్కడ యాక్చువల్గా బాయ్స్ అందరూ కవర్ అవ్వలేదు. ఇంకా జస్ట్ మా బావ, మా పప్ప అండ్ మా అన్న అయితే కవర్ అయ్యారనమాట. సో ఇంకా ఫైనల్లీ వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయాము, స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా మేమైతే వచ్చేసినాం అనమాట. సో యాక్చువల్గా దర్శనం అవుతుందో కాదో అనుకున్నాం, బట్ ఫైనల్లీ అయితే అయ్యింది. చూసారా ఎంత బాగుందో ఈ లైటింగ్ వ్యూ. ఇంకా మేము నైట్ టైం వెళ్ళినాము. ఫొటోస్ లేకుండా మనం ఏది ఎండ్ చేయం కాబట్టి లాస్ట్కి ఫొటోస్ దిగేసాము. మేమైతే రమణేశ్వర టెంపుల్కి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. ఈ ఆలయం ఎక్కడుందంటే భువనగిరి నుంచి ఒక 10 kilometers వెళ్తే నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఉంది అన్నమాట. సో ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 100 rupees. ఈ టెంపుల్ 180 acres టెంపుల్ అనమాట. మీరు ఓపికతోనే చూసుకుంటూ వెళ్తే అడుగడుగున మీకు లింగాలే కనిపిస్తాయి. ఇంకా ఇది చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. ఎన్ని లింగాలు ఉన్నాయంటే అన్ని లింగాలు ఉన్నాయి. నడవలేని వాళ్ళకి కూడా ఇక్కడ బ్యాటరీ వెహికల్ అని కూడా ఉందన్నమాట. సో వాళ్ళు ఇంకా మేము గుడికి రాము, మేము నడవలేము అని కూడా అనలేకుండా వాళ్ళు కూడా గుడిలో అన్నీ చూడొచ్చు. ఇక్కడైతే 2000+ లింగాలు అయితే ఉన్నాయన్నమాట. అవి ఎన్ని ఉన్నాయంటే నాకైతే అన్నీ చూసి ఒకటేలాగా అనిపిస్తుంది, బట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉందన్నమాట. లైక్ స్ఫటికలింగం, జ్యోతిలింగం అండ్ జలలింగం, ఇంకా చాలా ఉన్నాయి. నాకు ఈ 3 పేర్లే గుర్తున్నాయి. ఇక్కడైతే భువనేశ్వరి మాత మనకి దర్శనం ఇస్తుంది. అండ్ ఇక్కడ అన్ని మాతలు మనకి దర్శనం అయితే ఇస్తాయన్నమాట. ఇలా నడుస్తుంటే అన్ని దేవుళ్ళు ఉన్నారు. గాయత్రి మాత్ర, సరస్వతి మాత్ర, లక్ష్మీదేవి, ఇంకా చాలా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో అసలు. సో ఇక్కడైతే మీరు అన్నీ చూడొచ్చు. ఇక్కడ అమ్మవారి పక్కన శివుడు ఇంకా సాయిబాబా దర్శనం కూడా అవుతుంది. ఇక్కడ 3.5 అడుగుల శివలింగం, గోల్డెన్ శివలింగం అయితే ఉంటుంది. మన ప్రపంచంలో ఇక్కడ లేని గోల్డెన్ లింగం ఇక్కడ కనిపిస్తుంది మనకి. సో స్వయంగా మనతోనే అభిషేకం చేస్తారు. దానికి 500 rupees పర్ హెడ్ టికెట్ తీసుకుంటే మనతోనే స్వయంగా అభిషేకం చేస్తారు. సో ఎక్కడ లేనట్టుగా ఇక్కడ స్ఫటికలింగాలు అన్నీ లైక్ జ్యోతిర్లింగాలు, జలలింగాలు, అట్లా ఎన్నో లింగాల దర్శనం అయితే జరిగింది. ఈ టెంపుల్లో మనకి అడుగడుగున ఎక్కడ చూసినా లింగాల దర్శనం అయితే జరుగుతుంది. అండ్ ప్రతి చోట మనకి 2000కు పైగా శివలింగాలు, 35 సాయిబాబా విగ్రహాలు, మహాశివుని రూపాలు, కాలభైరవ రూపాలు అన్నీ ఎంట్రన్స్లో కనిపిస్తాయి. సో అలా చాలా చాలా బాగుంది ఈ టెంపుల్. ఇక్కడ వచ్చేసి మనకి అన్ని రాసులు లైక్ నక్షత్రాలు, మన జోడియాక్ సైన్స్ అని అంటాం కదా ఇంగ్లీష్లో. సో అలా అన్ని దర్శనం అయితే జరుగుతుంది. ప్రతి రాశికి ఒక విగ్రహము, ప్రతి నక్షత్రానికి ఒక విగ్రహము రూపంలో మనకు దర్శనం జరుగుతుంది. చూడ్డానికైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ మనకి ఇవి వచ్చేసి జలలింగాలు అనమాట. ఇక్కడ ప్రతి లైక్ నిత్యాభిషేకం అని కొన్ని లింగాలు ఇప్పటికీ ఇక్కడ ఈ శివరాత్రి టైంలో చాలా బాగా డెకరేషన్ అవుతుందని విన్నాము మేము. చాలా బాగుంటుందంట. ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా 250 శ్రీచక్రాలు మనకైతే ఇక్కడ ఉన్నాయి. సో ఇది అన్నిటికన్నా పెద్ద శ్రీచక్రం. సో దీనికి ఇట్లా అర్చనలాగా చేస్తారు. సో అది కూడా మంచిగా అనిపించింది. అన్ని శ్రీచక్రాలు ఎక్కడ చూడనట్టుగా ఇక్కడ చూస్తున్నట్టు అనిపించింది.
ఇక్కడ కనిపించే శివుని విగ్రహం అయితే పంచలోహ శివుని విగ్రహం అని అన్నారు. సో చాలా పవర్ఫుల్ అని అన్నారు. అండ్ ఇక్కడ కనిపించే లింగము ఈ ఒక్క లింగంలో మనకి 1000 లింగాలతో కలిపి ఉంటుంది. సో 1000 లింగాలు అంటే ఇక్కడ అభిషేకం చేస్తే ఎంత మహత్యం ఉంటుందో, ఈ ఒక్క లింగానికి అభిషేకం చేస్తే అంత మహత్యం ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ లింగాన్ని ఆనుకొని మనము ఏదైనా కోరిక చెప్పుకుంటే మనకి ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడ భక్తులకి అందరికీ నమ్మకం అన్నమాట. ఈ టెంపుల్ మొత్తం అయితే మీకు చూపించేశాను, ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. సో మీరు కూడా తప్పకుండా యాదగిరిగుట్టకి వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ని విజిట్ అవ్వండి. అండ్ స్వర్ణగిరికి వెళ్ళేసి మేము ఇంకా లాస్ట్కి బయట రెస్టారెంట్లో డిన్నర్ చేసేసి ఇంటికి వచ్చేసాము. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఖుషి తెలుపునోరి.